మెరుపు కలలు మెరుపు కలలు. ఎక్కడికి వెళ్తున్నారు? నేను వెళ్ళాలి. అయ్యో, ఇక్కడ నేను ఉండకూడదు. వెంటనే వెళ్ళిపోవాలి. నేను ఇక్కడున్నాననుకో మీకు కూడా ప్రమాదం. మాకు ప్రమాదం ఏంటి? వెళ్ళిపోవాలి. అత్తయ్య చెప్పేది వినండి. అత్తయ్య మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. మీరు కంగారు పడకండి. ఇలా ఇవ్వండి. ఇలా ఎంతకాలమని భయపడి పారిపోతుంటారు? ఎప్పుడు వస్తుందో రానివ్వండి. మనందరం కలిసి ఎదుర్కొందాం. అయ్యో విమల, నీకు అర్థం కావడం లేదు. వచ్చేది ఎవరనుకుంటున్నావు? అది గాని వస్తే అంత నాశనం చేస్తుంది. అత్తయ్యా, పైగా వాసుకి పెళ్ళయ్యి కోడలు ఇంకా వాళ్ళింట్లోనే ఉంటుంది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో అదొచ్చిందంటే దాన్ని తట్టుకోవడం మన వల్ల కాదు, నా వల్ల కాదు. అయ్యో అత్తయ్య, అయ్యో అత్తయ్య, అత్తయ్య నేను చెప్పేది వినండి. ముందు వచ్చాక ఏం చేస్తుందో చూసి ఎదుర్కొందాం, లేదా బలవుదాం. అంతేకాని ఇలా పారిపోకూడదు అత్తయ్య. ముందు మీరు కూర్చోండి. రండి కూర్చోండి. కూర్చోండి. ఉండండి, మంచినీళ్ళు తెస్తాను. భగవంతుడా, నువ్వే కాపాడాలి. అక్క, సార్ ఏమన్నారు? సార్ కలుస్తా అన్నారమ్మా. నువ్వు వెళ్ళి కలు, నాకు చిన్న పనుంది. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అమ్మా. చెప్పమ్మా. నా పేరు సంయుక్త సార్. నళిని గారు చెప్పారు కదా. చెప్పారమ్మా. నన్ను కలవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నావట. ఏంటి విషయం? సార్, నేను రాగిణి ఫ్రెండ్ని సార్. నువ్వు రాగిణి ఫ్రెండా? ఇప్పుడు తను ఎక్కడుంది? ఈ మధ్య రావడం కూడా మానేసింది. తన కోసం ఇక్కడ అవకాశాలు చాలా ఉన్నాయి. తనిక్కడికి రాలేని స్థితిలో ఉంది సార్. తను మిమ్మల్ని తర్వాత వచ్చి కలుస్తానంది. సరే, నీ ప్రాబ్లం ఏంటి? మా చెల్లి పేరు సంగీత సార్. తను చాలా బాగా పాడుతుంది. తనకేదైనా అవకాశం ఇస్తారేమోనని ఆశతో వచ్చాను సార్. ప్రెజెంట్ నా దగ్గర కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి అవకాశాలు లేవమ్మా. తర్వాత చూద్దాంలే. ప్లీజ్ సార్, తను చాలా చక్కగా పాడుతుంది సార్. రాగిని కూడా మీకు చెప్పమంది. నేను ఆశతో వచ్చాను సార్. ప్లీజ్ కాదనకండి. మీరొక్కసారి తన పాట వినండి. నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలొలుకు పాట, బాగానే పాడిందమ్మా. మా చెల్లె పాడింది సార్. గొంతు బాగానే ఉంది. రాగిణి చెప్పింది అంటున్నావు. రేపు ఉదయం ఒకసారి స్టూడియోకి తీసుకురా. అక్కడ ఒకసారి వాయిస్ టెస్ట్ చేసి ఓకే అనుకుంటే ఏం చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను రేపు మార్నింగ్ వస్తాను సార్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. మీ మేడం ఏంటి మనకన్నా ముందే ఇక్కడికి వచ్చింది? మనం ఇక్కడికి వస్తున్నట్టు మీరేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? లేదు సార్,
ఈయన గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేడం మేడం, ఏంటి? వాసు సారు మీకోసమే ఇక్కడికి వచ్చారు మేడం. నా కోసమా? అంటే మీకోసం అంటే మీరు సంగీత గారి కోసం మ్యూజిక్ డైరెక్టర్ని కలవాలనుకుంటున్నారు కదా. సారు చాలా కష్టపడి తనకు తెలిసిన వాళ్ళందరినీ బతిమలాడి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు మేడం. ఇప్పుడు మనం వెళ్ళి సార్తో మాట్లాడితే సంగీత గారు సింగర్ అయిపోతారు మేడం. అయిపోయిందా నీ భజన? నా కోసం ఎవరు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. నాకు సర్కిల్ ఉంది, నాకు పరిచయాలున్నాయి. నా పనులు నేను చూసుకోగలను. కరెక్టే మేడం, కానీ సార్ అపాయింట్మెంట్ తీసుకున్నారు కదా మేడం, మనం వెళ్ళి ఒకసారి ఫార్మాలిటీగా కలిస్తే బాగుంటుంది కదా అని. అవసరం లేదు. ఆల్రెడీ నేను కలిశాను. సంగీతకి అవకాశం ఇస్తాను అని చెప్పారు. రేపు తీసుకుని రమ్మన్నారు. సీను, ఇంకా మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నా పని ఇంకా అయిపోయింది. ఇదంతా నాకు అవసరమా? నేను ఈ హెల్ప్ చేస్తే తను ఇంప్రెస్ అవుతుంది అన్నారు కదా. ఇదేనా ఇంప్రెషన్? ఇదేనా? ఇది ఇంప్రెషన్ కాదు. మీ మాట నమ్మి వచ్చినందుకు నాకు జరిగిన అవమానం. ఇంత దానికోసం అందరికీ ఫోన్లు చేయడం, బతిమలాడడం, చివరికి అవమానపడ్డం. ఏదో ఒకటి, సంగీతకు మాత్రం అవకాశం వచ్చింది కదా, మనం కాస్త లేట్ అయ్యాం అంతే. నువ్వు హ్యాపీ కదా సంగీత సింగర్ అవుతుందంటే? అవును, అవునరా. అవకాశం ఎవరి వల్ల వచ్చినా సంగీత సింగర్ అవుతే తన లైఫ్ బాగుంటుంది. నాకు ఆనందంగా ఉంది. కానీ నాకైతే అవమానం జరిగింది కదా. జరిగింది కదా, నాకది గుర్తుంది నాకు. ఇంతకీ సార్ సంతోషంలో ఉన్నట్ట, బాధలో ఉన్నట్ట? ఏమో, అదే అర్థం కావడం లేదు. పద పద. దేవుడి దయా, సంగీత అదృష్టం బాగుండి మ్యూజిక్ డైరెక్టర్ గారు అడగగానే సంగీతాన్ని తీసుకురమ్మని చెప్పారు. సంగీత ఖచ్చితంగా బాగా పాడుతుంది కాబట్టి తన సింగర్ కెరియర్ స్టార్ట్ అయినట్టే. తన గుడిలో పాటలు పాడి చాలని సంపాదన సంపాదించాల్సిన అవసరం లేదు. ఈ విషయం చెప్పగానే సంగీత ఎలా రియాక్ట్ అవుతుందో, ఎంత ఆనందిస్తుందో చూడాలి. ఈ అవకాశంతో సంగీతని సింగర్ని చేయాలన్న నాన్న కోరిక కూడా నెరవేరుతుంది. ఈ విషయం ముందు అమ్మకు చెప్పాలి. హలో అమ్మా. ఎక్కడున్నావు? అమ్మా, ఇప్పుడు నేను సంగీత దగ్గరికి వెళ్తున్నాను. మనకొక గుడ్ న్యూస్ అమ్మా. ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రపాణి గారు సంగీతాన్ని సింగర్ని చేయడానికి ఒప్పుకున్నారు. ఈ విషయం సంగీతకి చెప్పడానికి వెళ్తున్నానమ్మా. తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. నువ్వు కూడా వస్తే బాగుంటుందమ్మా. నేను అక్కడికి రావాల్సిన అవసరం లేదు, కానీ నువ్వే వచ్చేటప్పుడు సంగీతం కూడా తీసుకునిరా. అలాగే అమ్మా, ఖచ్చితంగా సంగీతం తీసుకొస్తాను. నువ్వు కూడా సంగీతాన్ని తీసుకురమ్మన్నావని చెప్తే చెల్లి మరింత హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే సరే, నేను వంట చేస్తాను, మీరు త్వరగా వచ్చేయండి. అలాగే అమ్మా, బాయ్. ముందు సంగీతాన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి. హలో భయ్య, ఎక్కడున్నారు? వస్తున్నా, మా దగ్గరలో ఉన్నాను. సరే, త్వరగా రండి. అలాగేనమ్మా. సంగీత అక్క, సంగీత, అక్కేంటి ఇలా వచ్చింది? ఏంటి సంగీత అలా చూస్తున్నావు? నేను మళ్ళీ ఎందుకు వచ్చానా? చెప్తాను. నీకొక గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చాను. ఏంటక్క అది? నీ కష్టాలు తీరబోతున్నాయి సంగీత. అంతేకాకుండా నువ్వు ఆశపడ్డట్టు నిన్ను సింగర్గా చూడాలన్న నాన్నగారి కోరిక తీరేలా నీకు ఒక మంచి అవకాశం వచ్చింది. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదక్క.
నిన్ను సింగర్ని చేయడానికి ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రపాణి గారు ఒప్పుకున్నారు. నిజమా అక్క? నువ్వు చెప్తున్నది నిజమా? అవును సంగీత, నీ మొహంలో ఈ ఆనందం చూడాలని ఫోన్లో చెప్పకుండా ఇలా వచ్చాను. నిన్ను రేపే తీసుకురమ్మన్నారు. నీ వాయిస్ టెస్ట్ చేసి నీకు మంచి అవకాశం కల్పిస్తానన్నారు. నిజమా అక్క? నిన్ను కలిసి వెళ్ళిన తర్వాత ఏం చేయాలా అని ఆలోచించాను. థ్యాంక్స్ అక్క. ప్రపంచంలో నేను ఒక్కడనే పెళ్ళాన్ని కష్టపెట్టినట్టు మిగతా వాళ్ళందరూ దేవతల్లా చూసుకుంటున్నట్టు ఆ సంయుక్త ఆ వాసు వచ్చి నాకే క్లాస్ పీకుతారా? అయినా నా పెళ్ళం నా ఇష్టం, మధ్యలో వాళ్ళకేంటి నొప్పి? అసలు దీనంతటికీ కారణం నా పెళ్ళమే. తనే నేను పని చేయడం లేదని కష్టపడుతున్నానని చెప్పుకొని ఉంటుంది. లేకపోతే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు వస్తారు? నా గురించి, నా చేతగానితనం గురించి చెప్పేశావా? లేదు. మొత్తం చెప్పేశావా? నీ మీద సింపతి కోసం మన బతుకు మొత్తం బట్టబయలు చేసావా? ఇప్పుడు నువ్వు మీ అక్కకి చెప్పుకుంటే నేను భయపడాలా? భయపడి పనికెళ్ళి నిన్ను పోషించాలా? చక్రి, నేనేం చెప్పలేదు. అనవసరంగా గొడవ చేయకు. ఏంటి, నేను గొడవ చేస్తున్నానా? నువ్వు మీ అక్కని ఇంటికి పిలిచి నా గురించి కంప్లైంట్స్ ఇస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? చక్రి, తాగి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడం లేదు. ఓహో, నేను తాగి మాట్లాడుతున్నానా? అవును, నేను తాగే మాట్లాడుతున్నాను. అయితే ఏంటి, ఏం చేస్తావు? నువ్వేనా నాకు తాగడానికి ఇస్తున్నావా? నా పెళ్ళం సంపాదించిన డబ్బులతో నేను తాగుతుంటే మధ్యలో నీకేంటి? పెళ్ళి కాకముందు నీ చెల్లి కావచ్చు, కానీ ఇప్పుడు అది నా పెళ్ళం. దీని మీద పూర్తి హక్కులు నాకుంటాయి. ఏంటే, మీ అక్కను తీసుకొచ్చి బెదిరిస్తే బెదిరిపోతాను అనుకుంటున్నావా? చక్రి, ఏయ్, అతను మీరుతున్నా. ఒక్క దెబ్బకి ఇలాంటి అలా రోజుకి 4 సార్లు ఇలా తగిలించంతే మాకు పొద్దు పోదు. వద్దు చక్రి, అక్క ముందు గొడవ చేయకుండా దండం పెడతాను చక్రి. ఏయ్, చక్రి, సంగీత, 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 లే సంగీత, 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 లే సంగీత, 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 కళ్ళు తెరు. ఏయ్, సంగీత, లే సంగీత, సంగీత. అమ్మో, సంగీత, 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 నీకేం కాదు. నేను ఎలాగైనా కాపాడుకుంటాను. సంగీత, కళ్ళు తెరు. సంగీత. డాక్టర్, ఏమైందమ్మా? మా చెల్లి తలకి దెబ్బ తగిలింది మ్యామ్. సరే, నేను చూస్తాను, మీరు ఇక్కడే ఉండండి అమ్మా.
అమ్మా హలో సమయు, ఎక్కడున్నారు? త్వరగా రండమ్మా. అమ్మా సమయు, సమయు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా? అమ్మా సంగీత సంగీత ఏమైంది సంగీతకి? ఏ హాస్పిటల్? వస్తున్నాను. ఆటో, ఆటో. ఏమైంది? ఇప్పుడు సంగీతకి ఎలా ఉంది? లోపల లోపల ట్రీట్మెంట్ జరుగుతుందమ్మా. అసలు ఇదంతా ఎలా జరిగింది? జరిగింది పీడకలు అనుకుని తెచ్చేసాయి. ఎవడో బెదిరించాడని, ఎవడో తాళి కడితే ఇది పెళ్ళవుతుంది. అమ్మా సంగీత తలకి దెబ్బ తగిలిందమ్మా. నా కూతురికి ఏమైనా జరగని వాణ్ణి వదిలిపెట్టను, చంపేస్తాను. ఎందుకు విమల, నువ్వు పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు. అది తిరిగొస్తే కుటుంబాలను నాశనం చేస్తుంది. అందుకేగా ఎన్ని సంవత్సరాలుగా నిన్ను నా మనవడిని వదిలి ఒక అనాథల వృద్ధాశ్రమంలో ఉంటున్నాను. ఇప్పుడు వస్తున్నాను అని చెప్పిన తర్వాత కూడా మనం జాగ్రత్తగా ఉండకపోతే ఎలా చెప్పు? నాకర్థమవుతోంది అత్తయ్య. నేనేమంటున్నానంటే, మొన్నటి వరకు వాసు చిన్నవాడు కాబట్టి పారిపోతూ బతికాం. కాని వాడిప్పుడు పెద్దవాడయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇంకా మనం భయపడుతూ పరిగెడుతుంటే మనల్ని మరింత భయపెడుతూ తరుముతూనే ఉంటుంది. ధైర్యంగా నిలబడి కలబడటానికి చూస్తే అది ఏదైనా పారిపోతుంది. వాసు వస్తున్నాడత్తయ్యా. ఇప్పుడే ఈ విషయం వాడికి తెలియకూడదు. జాగ్రత్తగా ఉండండి. రే వాసు, వెళ్ళిన పని ఏమైంది? సంగీతని కలిసారా? తనెలా ఉంది? ఏమంటుంది? అలాంటి విషయాలు నన్నెందుకు అడుగుతావు? నీ ముద్దుల కోడలు ఉంది కదా, తన్నే అడుగు. ఏమైందిరా? మళ్ళీ ఏదైనా గొడవ పడ్డారా? గొడవ కాదమ్మా, సంగీతని సింగర్ని చేద్దామని నీ కోడలు ట్రై చేస్తుంటే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నేను మాట్లాడతానని చెప్తే నీ అవసరం మాకు లేదు, నేను చూసుకోగలనని చెప్పి తింగరి సమాధానాలు చెప్తుంది. సార్ సార్ పొగరు, ఒళ్ళంతా పొగరు. సార్ ఏమైంది సీను? మీ మేడం బానే ఉందిగా? మేడం గారు బాగానే ఉన్నారు సార్. కానీ సంగీత మేడం సంగీతకేమైంది? సంగీతకేమైంది సీను? చక్రి బాబు తాగేసి వచ్చి కొడితే తల పగిలింది.
సంయుక్త మేడం ఆ చుట్టుపక్కల వాళ్ళ సాయం తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేశారు. తల పగిలిందా? ఇప్పుడు ఎలా ఉంది? వాసు, పదరా హాస్పిటల్కి వెళ్దాం. అమ్మమ్మ వద్దు, ముందు నేను అక్కడికి వెళ్ళి పరిస్థితి చూసి ఫోన్ చేస్తాను. సరేనా? పద సీను. పదండి సార్. వాసు, ఫోన్ సరే సరే, చెయ్యి. అలాగేనమ్మా, చేస్తాను. అయ్యో దేవుడా! ఎందుకొచ్చావు? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను చూస్తుంటేనే బీపీ పెరుగుతుంది. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. అసలు ఆ చక్రి గడికి వెడికి తేడా ఏముంది? ఇద్దరూ కలిసి నా ఇద్దరు కూతుళ్ళ జీవితాలు నాశనం చేశారు. ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటే.